హలో నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కొండల్ గౌడ్. ఈరోజు ఒక ప్రత్యేకమైన కథనంతో మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ భూమి మీద, ఈ విశ్వంలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి. అందులో మనిషికి ఒక ప్రత్యేకత ఉంది. దాని గురించి ఈరోజు మరి తెలుసుకుందాం. భూమిపై ఉన్న జీవకోటి మనిషిని ప్రత్యేకంగా నిలిపేది అతని మెదడు మాత్రమే. తనకున్న అదనపు అర్హత, అతని తెలివితేటలే. వాటి సహాయంతోనే అన్ని జీవులపైన ఆధిపత్యాన్ని చూపుతున్నాడు. ఈ క్రమంలో మనిషి మనుగడలో మెదడు కీలకంగా మారనున్నది. తాజాగా వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా మెదడు ఆరోగ్యంపై హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ కొన్ని సూచనలు చేసింది. వాటిని పాటిస్తే మెదడు ఆరోగ్యంతో పాటు మానసిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. బ్రెయిన్ను నిత్యం పనిచేయిస్తూనే ఉండాలి. అప్పుడే దానిలో కొత్త కొత్త కనెక్షన్లు పుట్టుకొస్తాయి. కాబట్టి క్రాస్ వర్డ్స్, సుడోకు లాంటి ఫజిల్స్ను పూర్తి చేయడం, చదరంగం ఆడడం, వేరే భాష నేర్చుకోవడం, ఇలా సరికొత్త సమాచారంతో మీ మెదడు కుస్తీ పడేలా చూసుకోండి. క్రమం తప్పని వ్యాయామం మీ శరీరంతో పాటు మెదడును కాపాడుతుంది. రోజు కనీసం 30 నిమిషాల పాటు నడిస్తే మెదడుకు కావాల్సిన ఆక్సిజన్ అందుతుంది. ఇది బ్రెయిన్లో కొత్త న్యూరాన్ల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కాబట్టి వ్యాయామంతో రక్తపోటు ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. భోజనంలో అన్ని రకాల పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలు, బెర్రీలు, గింజలు, చేపలు, బీన్స్ను ఎక్కువగా తీసుకోండి. ఇవన్నీ మెదడు ఆరోగ్యానికి భరోసా ఇచ్చే ఒమేగా 3 ఫోలేట్ యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి. రక్తపోటును అదుపులో ఉంచుకోండి. ముఖ్యంగా మధ్య వయస్కుల్లో అధిక రక్తపోటు చిత్త వైకల్య ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది. కాబట్టి బరువును నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు ఆహారంలో ఉప్పును తగ్గించుకోవాలి. ఇక ధూమపానం, మద్యపానం కూడా మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. పొగాకులో ఉండే నికోటిన్, మద్యంలో ఉండే కెఫిన్ రక్తనాళాలపై ప్రభావం చూపుతాయి. కాబట్టి వీటిని పక్కన పెట్టేస్తే బ్రెయిన్ చాలా బాగుంటుంది. భావోద్వేగాలతో పాటు నిద్రను జాగ్రత్తగా చూసుకోండి. ఆందోళన, నిరాశ, అలసట, దీర్ఘకాలిక నిద్రలేమి ఏకాగ్రతతో పాటు జ్ఞాపక శక్తిని దెబ్బతీస్తాయి. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే రోజు 7 నుండి 9 గంటల పాటు కంటి నిండా నిద్రపోండి. తలకు గాయం కాకుండా కాపాడుకోండి. ఎందుకంటే ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు, క్రీడల సమయంలో తలకు దెబ్బ తగులకుండా హెల్మెట్ ధరించడము, ఇలాంటి ఆరోగ్యకరమైన అలవాట్లు మెదడును సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచుతాయి. మరి ఇది ఇవాళటి ప్రత్యేక కథనం. మరో కథనం ద్వారా మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.